నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా 3K రన్, పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు, PPE కిట్లను పంపిణీ చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య. ఆకట్టుకున్న వేస్ట్ టు ఆర్ట్ ప్రదర్శనలు. వెంకటగిరి పోలేరమ్మను దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్ర ప్రభుత్వ పండుగ శ్రీ పోలేరమ్మ జాతరకు ప్రభుత్వం నుండి 50 లక్షల రూపాయలు మంజూరు జీవోలు కలెక్టర్కు అందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ముగిసిన 7 రోజుల పాటు కొనసాగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. బాధ్యతతో ప్రజా సమస్యలు పరిష్కరించి రుణం తీర్చుకుంటానన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను బదిలీలు సద్వినియోగం చేసుకోవాలి. చిత్తూరులో ప్రపంచ బదిలీల దినోత్సవంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ శ్రీనివాసుల విజ్ఞప్తి. ఇక వార్తల్లోని వివరాలు. వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గురువారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులకు ఘన స్వాగతం లభించింది. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మంత్రివర్యులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికారు. దేవాదాయ శాఖ మంత్రివర్యులు మాట్లాడుతూ, ఇటీవల కాలంలో వెంకటగిరి శాసనసభ్యులు ముఖ్యమంత్రిని కలిసి పోలేరమ్మ జాతరకు మీరు రావాలి, గతంలో రాష్ట్ర పండుగగా నిర్ణయం చేశారు, కానీ ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు లేవని, మీ రాకతో పాటు ఈ జాతర బాగా జరిగేందుకు ఆర్థికంగా నిధులు కూడా సమకూర్చమని అడగడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనను దేవాదాయ శాఖ అధికారులను పిలిచి రాష్ట్రంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల్లో రాష్ట్రంలో ఇప్పటి వరకు 6 పండుగలను మాత్రమే ప్రభుత్వం గుర్తించిందని, దీనికి మరొక 2 పండుగలు శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఉన్న కన్యకాపరమేశ్వరి ఆలయంలో జరిగే ఉత్సవాలను కలిపి 8 పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వంలో గడిచిన 4 సంవత్సరాల నుండి రాష్ట్ర పండుగగా గుర్తించామని పలువురు అడిగినా దానిని ఆమోదించలేదు, కానీ చివరి సంవత్సరం ప్రకటించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి అన్ని రాష్ట్ర పండుగలకు అవసరమైన నిధులు, ఆయా ఆలయాలకు సరైన ఆదాయాలు లేకపోతే వారికి కూడా దేవాదాయ శాఖ నుండి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగకు ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంత్రిని ఎంపిక చేసి అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వడానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ను ప్రభుత్వం ఎంపిక చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అధికారులందరూ సమన్వయం చేసుకుని ఈ పండుగను మంచి వాతావరణంలో జరిగేలా చూడాలని ఆదేశాలిచ్చారన్నారు. ఈరోజు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందన్నారు. మొట్టమొదటిసారిగా వెంకటగిరి శాసనసభ్యుల అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ నిధుల నుండి అవసరమైన ఇటువంటి పండుగలకు 50 లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో విడుదల చేసిందని తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమం, అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అతి పవిత్రంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో 8 రాష్ట్ర పండుగల్లో తొలి పండుగగా ఇక్కడ వెంకటగిరిలో ఉన్న పోలేరమ్మ కార్యక్రమాన్ని నిర్వహించడం, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా తాను ఇక్కడికి వచ్చి ఇక్కడ మంత్రివర్యులు, శాసనసభ్యులు, అధికారుల సమక్షంలో పట్టు వస్త్రాలను లాంఛనప్రాయంగా అమ్మవారికి సమర్పించడం చాలా ఆనందకరం, అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, వెంకటగిరి శాసనసభ్యులు కొరగుండ్ల రామకృష్ణ, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారిని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం శ్రీ పోలేరమ్మ ఆలయానికి చేరుకున్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్కు వెంకటగిరి శాసనసభ్యులు కొరగుండ్ల రామకృష్ణ, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నానని తెలిపారు.
మానవత్వాన్ని ప్రబోధించిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువాని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని తపాలా ప్రధాన కార్యాలయం ఆవరణలో గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అంటరానితనానికి అడ్డుకట్ట వేసి మానవత్వాన్ని ప్రబోధించిన మహాకవి గుర్రం జాషువాని కొనియాడారు. కులమతాలు కావని మనుషుల్లో మానవీయ విలువలు పెరగాలని ఎన్నో కవితలు, కథలు, నవలలు రచించి ప్రజాదరణ పొందిన కవిగా కీర్తి పొందారన్నారు. ఆయన రచించిన గబ్బిలం సాహిత్య సంపుటి జనజీవన స్రవంతికి ఒక నీతి ఆదర్శాన్ని అందించిందని అన్నారు. తిరుపతిలో ఆయనను ఏనుగుపై ఊరేగించి కవికోకిల బిరుదును ప్రదానం చేశారని గుర్తు చేశారు. ఆయన రచించిన సత్యహరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు నేటికి నిరంతరం కళాకారులు ఆలపిస్తుంటారని చెప్పారు. అప్పటి ఆంగ్ల ప్రభుత్వం ద్వారా రావు బహదూర్ బిరుదును అందుకున్న ఆయన చిరస్మరణీయుడన్నారు. ఆయనకు పుష్పాంజలి అర్పించిన వారిలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు కార్యదర్శి కేఎన్ రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, సురేష్ స్వామి, బాబు, ఈశ్వరి, నరసింహారెడ్డి, వేణుగోపాల్, పుత్తూరు శివప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు మహాకవి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద గుర్రం జాషువా గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. గుర్రం జాషువా గారు అంటరానితనాన్ని నిరోధించి మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో ఆయన రచనలు, నవలు, కథల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచారు. అలాంటి గొప్ప వ్యక్తి గుర్రం జాషువా గారు గబ్బిలం రచన ద్వారా ప్రజల్లో చైతన్యపరిచారు. ఆయన్ని తిరుపతిలో ఏనుగు మీద ఊరేగించి కవి కోకిల బిరుదుని ఇచ్చి సత్కరించారంటే ఆయన గొప్పదనం అలాంటిది. ప్రజల్లో చైతన్యానికి ఆయన నవలలు ఎంతో దోహదపడ్డాయి. ముఖ్యంగా ఇప్పటికి కూడా హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు ఇప్పటికీ వినిపిస్తూ ప్రజల్లో మంచి చైతన్యాన్ని కూలగొంటున్నాయి. కుల మతాలను పక్కన పెట్టి మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో ప్రజల్లో చైతన్యపరిచిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువా గారి జయంతిని ఈరోజు జరుపుకొని ఆయనకి రాయలసీమ రంగస్థలి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా జరుగుతున్న తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతరలో కాంపాలానికి చెందిన లంకా చెంచుకుమార్ అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన బెటాలియన్ సివిల్ పోలీసులపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని సిపిఎం తిరుపతి జిల్లా కమిటీ కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పోలేరమ్మ జాతరకు పలు ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. వెంకటగిరి పట్టణానికి చెందిన కాంపాలెం ప్రాంతంలోని వందలాది మంది ప్రజలు ఉత్సాహంగా పోలేరమ్మను దర్శించుకోవడానికి తరలివస్తున్న సందర్భంగా లంకా చెంచుకుమార్ అనే యువకుడు పీక ఊదాడనే నెపంతో పోలీసులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. శరీరం మొత్తం తీవ్ర రక్తగాయాలకు గురి చేశారు. దీని కారణంగా అతను స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన వెంకటగిరి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ నిమిత్తం జిల్లా మొత్తం నుండి సివిల్, బెటాలియన్ పోలీసులను జాతరలో పాల్గొనడానికి విధి నిర్వహణకు హాజరయ్యారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన వారే ఒక యువకుడిని రౌండ్ చేసి బెటాలియన్ పోలీసులు, సివిల్ పోలీసులు మూకుమ్మడిగా దాడి చేయడం చట్ట వ్యతిరేకమని వాపోయారు. ఈ పోలీసులకు చట్టం మీద కానీ వారి విధి నిర్వహణ మీద కానీ కనీస బాధ్యతగా ఉన్నట్లుగా కనిపించడం లేదని వందవాసి నాగరాజు ధ్వజమెత్తారు. ఇటువంటి బాధ్యతారాహిత్యమైన పోలీసుల చర్యల వల్ల మొత్తం పోలీసు వ్యవస్థకే కళంకంగా మారుతోందన్నారు. ఇటువంటి దారుణాలు పునరావృతం కాకుండా అరికట్టాలంటే మూకుమ్మడిగా దాడి చేసిన వారిని సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనను ప్రజాస్వామికవాదులు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించాలని సిపిఎం తరపున విజ్ఞప్తి చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో వారు చేసే న్యాయమైన పోరాటానికి ప్రజలంతా మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనర్గా గిరికుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ గిరికుమార్ మాట్లాడుతూ ఈరోజు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడంలో తప్పక కృషి చేస్తానని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ బాధ్యత చేపట్టడం జరిగింది కాబట్టి ముఖ్యంగా మన పురపాలక సంఘంలో ఉన్న సమస్యల మీద దృష్టి సారిస్తాము. కాబట్టి పబ్లిక్ అంతా దీన్ని సహకరించి తమ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిందిగా థ్యాంక్ యూ. నగర పరిశుభ్రతకు అహర్నిశలు పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి, వారి ఆరోగ్య పరిరక్షణకు ఎల్లప్పుడూ సహకరిస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం ఇండోర్ స్టేడియంలో పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు, పీపీఈ కిట్లను ఎమ్మెల్యే కమిషనర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి నగరం పరిశుభ్రంగా ఉందంటే కారణం పారిశుధ్య కార్మికుల నిరంతర కృషేనని అన్నారు. ఎవరూ చేయలేనటువంటి పనులను వారు మురుగు కాలువల్లో సైతం దిగి చేస్తున్నారని అన్నారు. అటువంటి వారు మనకు నిజమైన దేవుళ్లతో సమానమన్నారు. వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రజలు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మన ఇంటికి వచ్చిన నగరపాలక సంస్థ సిబ్బందికి అందించి నగర పరిశుభ్రతకు తోడ్పడాలని అన్నారు. కమిషనర్ మౌర్య మాట్లాడుతూ నగర పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కూడా ఎంతో ముఖ్యమన్నారు. అందుకే వారికి రక్షణ కిట్లను, వారు అనారోగ్యం పాలుకాకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య పరీక్షల్లో పారిశుధ్య కార్మికులందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రోజుకు 1,00,000 మంది చదువుకుంటున్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు. అటువంటి పుణ్యక్షేత్రాన్ని, ఒక ఆధ్యాత్మిక నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలనుకుంటే మీతోనే మొదలవుతుంది. మీరు చిత్తశుద్ధితో మీ వల్ల తిరుపతి నగరానికి మంచి పేరు వస్తుంది. మీరు అనుకుంటేనే ఇటు మున్సిపల్ పరిపాలన విభాగానికి మనందరికీ మేము మీ అందరి అనుమానంతో ఎమ్మెల్యేగా మా ప్రజలైన వాళ్ళందరికీ ఒక మంచి పేరు మున్సిపల్ శానిటరీ వర్కర్స్, శానిటరీ సూపర్వైజర్స్, అందరూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, డాక్టర్లు, అధికారులు, కమిషనర్ అందరూ ప్రతి ఉన్నారు. మీ ఒక్కరిలోనే తిరుపతి పట్టణాన్ని పరిశుభ్రంగా చేసే శక్తి సామర్థ్యం మీకు ఒక్కరిగా ఉంది. మీరే కాపాడాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, ఎన్ని చిన్న చిన్న పరిమాణాలు ఉన్నా మీ డ్యూటీని మీరు సొంత ఇంటిలో ఎలా నిర్వహించుకుంటారు, ఆ విధంగా మీ డ్యూటీని విడిచి ఇంటిగా చేస్తారు. ఆ ఇంటిలో చెత్తలు రోడ్లు కనిపించుకుంటారు. ప్రతి ఇంటికి తడి చెత్త, పొడి చెత్త వేసినటువంటి మాస్క్ ఇచ్చారు. మనం అవగాహన చేయాలి. నేను వస్తాను, మీ తడి చెత్త, పొడి చెత్త నేనే వేసిన రోడ్లు వేయాలని ఒకటి అందులో సఫాయి సురక్ష అంటే మన సఫాయి కర్మచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ చెకప్లు చేయాలా, మనం ఒకవేళ ఏదో ఇన్సూరెన్స్ కవర్ చేయించాలా, పీపీఈ కిట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలా. సో ఈరోజు ఈ 3 కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా హెల్త్ చెకప్ చేస్తారు. ముఖ్యంగా అన్ని కూడా బీపీ, షుగర్ కాకుండా హెచ్ఐవి కూడా టెస్టులు చేపిస్తారు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తారు. బిఎల్ఎస్ వాళ్ళు ఉన్నారు కూడా. తర్వాత ఇప్పుడు ఈ పీపీఈ కిట్స్ మన మెడికల్ హెల్త్ ఆఫీసర్ కాంటాక్ట్ చేసుకుని ఐఓసీ వాళ్ళతో మనకు పీపీఈ కిట్స్ తీసుకురావడం జరిగింది. మాస్క్, గ్లౌస్, బూట్స్, రేడియల్ జాకెట్ ఇప్పుడు ఇస్తున్నాము. తర్వాత దీపావళి టైంలో వస్తాము, కూడా ఇస్తాము. అండ్ ఎస్బీఐ వాళ్ళు మన ఇన్సూరెన్స్ కవర్, మా ఎన్ని మన జనరేషన్ కోఆర్డినేషన్లో ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ ఏమైనా బ్యాలెన్స్ ఉన్నా కూడా మనం ఇన్సూరెన్స్ కవర్ చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అందరూ చెకప్ చేసుకుని ఇన్సూరెన్స్లో అటల్ పెన్షన్ యోజన లేకపోయినా, జీవన్ జ్యోతి బీమా యోజన లేకపోయినా, ఇవన్నీ ఏమైనా ఇన్సూరెన్స్ లేకపోయినా కవర్ చేసుకుని ఈ పీపీఈ కిట్స్ కూడా అందరూ తీసుకొని యూనివర్సిటీలో కోరుకుంటున్నాం. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల పీడియాట్రిక్స్ విభాగం ఆధ్వర్యంలో గురువారం తిరుపతి రూరల్ మండలం శెట్టిపల్లి గ్రామం జడ్పీ ప్రైమరీ స్కూల్లో హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఓ ప్రకటనలో తెలియజేశారు.
పీడియాట్రిక్స్ విభాగాధిపతి పునీత్ మాట్లాడుతూ స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించామన్నారు. 60 మంది పిల్లలకు నేడు పరీక్షలు చేసి దాంట్లో కొంతమందికి జబ్బులను గుర్తించి వారి తల్లిదండ్రులతో సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచనలు ఇచ్చామన్నారు. ఈ తరహా క్యాంపులు ప్రతి నెలా స్విమ్స్ వారు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఈహెచ్ఎస్ కలిగిన వారి పిల్లలకు ఎటువంటి రుసుము లేకుండా స్విమ్స్లో చిన్నపిల్లల విభాగంలో ఉచితంగా వైద్యం చేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి సిస్టర్ పద్మజ, స్టాఫ్ నర్సు సుకన్య, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పితృదేవతలకు పిండ ప్రదానం చేయదలిచిన వారు అక్టోబర్ 2వ తేదీ అమావాస్య నాడు తిరుపతి కపిలతీర్థంలో ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2 గంటల లోపు చేసుకోవచ్చని కపిలతీర్థం బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన సభ్యులు విజయభాస్కర్ శర్మ, అనిల్ కుమార్ తదితరులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ ఎటువంటి డిమాండు లేకుండా పిండ ప్రదానం చేసుకునేవారు సంతోషంగా ఇచ్చే దాంతోనే పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 250 మంది సభ్యులతో ఈ సంఘం నడుస్తోందన్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ ఈవోల సహకారంతో కపిలతీర్థంలో చలువ పందిళ్లు వేయడం ఆనందకరమన్నారు. ఈ అవకాశాన్ని పిండ ప్రదానం చేయదలిచిన వారు వినియోగించుకోవాలని కోరారు. దాదాపుగా 200 మందికి పైగా పురోహితులు ఈ కార్యక్రమానికి మనము ఎంగేజ్ చేయడం జరిగింది. అలాగే తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా ఆ తర్పణాల వాళ్ళ పితృదేవతలకు తర్పణాలు పెట్టేటువంటి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మేము వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా మాకు ఇంత రుసుము ఇవ్వండి అని మాత్రం మేము ఎటువంటి నిబంధన పెట్టడం లేదు. పూర్తిగా కూడా వాళ్ళ ఇష్టపూర్వకంగా పితృతర్పణ కార్యక్రమం చేయించుకొని లక్షణంగా వారు ఏది ఇచ్చినా కూడా తీసుకొని వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడానికి మా పురోహితులు సంసిద్ధంగా ఉన్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. శ్రీ కపిలేశ్వర పురోహిత సేవా సంఘం అనే సంఘము కపిలతీర్థంలో 3 సంవత్సరాలుగా కొనసాగుతున్నది. ఇప్పుడు ఈ యొక్క కపిలతీర్థంలో ఈ పితృతర్పణ కార్యక్రమాలు అనేది ఈ మహిళాపక్ష శుభదినాలలో నిత్యం నిర్వహించుకుంటున్నారు. పురోహితులందరూ కూడా వారి పురోహితాన్ని జరిపించుకుంటూ వస్తున్నారు. రేపు 2వ తారీఖున అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మనకు మహిళ అమావాస్య జరుగుతున్నది. ఆ సందర్భంగా పుర ప్రజలందరూ కూడా వారి తల్లిదండ్రులకు పితృతర్పణ కార్యక్రమాలతో పాటు దాన ధర్మాలు కూడా బ్రాహ్మణులకు ఇస్తారు. అది మనకు కపిలేశ్వర పుణ్యక్షేత్రం కనుక, కపిలేశ్వర స్వామి సన్నిధి పుణ్యక్షేత్రం కనుక అక్కడ వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. చక్కగా ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, జయప్రదం చేస్తామని మేము ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ప్రెస్ క్లబ్లో అందరికీ కూడా ధన్యవాదాలండి. ప్రజలందరూ ఎండలో ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో వారు పందిరిని చలవ పందిర్లు అన్నీ ఏర్పాటు చేశారు. మేము గతంలో మంచి పేరు తెచ్చుకున్నాము కాబట్టి వచ్చిన ప్రజలు సంతోషపడినారు, వచ్చిన బ్రాహ్మణులు కూడా సంతోషపడినారు. కాబట్టి ఈ విధంగా చేయాలని మేము కూడా అనుకుంటున్నాం. కాబట్టి చాలా సంతోషం. ఎవరి దగ్గర మేము రుసుము డిమాండ్ చేయలేదు, వాడిచ్చింది తీసుకుంటున్నాము. కాబట్టి ఈసారి కూడా మహాళీపక్షం రోజు కానీ సంక్రాంతికి కానీ బాగా హ్యాపీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. బాగా చేస్తామని మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి క్షేత్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి కల్పవృక్ష వాహనపై వినాయక స్వామివారు విహరించారు. ఆలయ ఈవో, అర్చక, వేద పండితులు, సిబ్బంది ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం మూల విరాట్కు పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం పాల కలశాలను తలపై పెట్టుకుని కాణిపాక పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం కళ్యాణ వేదిక వద్ద సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవర్లకు క్షీరాభిషేకం నిర్వహించారు. రాత్రి ఉభయ వరుస రావడంతో అనివేటి మండపంలో సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవాలకు పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం కల్పవృక్ష వాహనంపై ఉంచి కాణిపాకం పురవీధులలో స్వామివారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో గురుప్రసాద్, ఈఈ వెంకటనారాయణ, ఏఈఓలు కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్ రెడ్డి, హరిమాధవ్ రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్, బాబు, ఆలయం ఇన్స్పెక్టర్ విఘ్నేష్, రవి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సేవకులు
భక్తులు అత్యంత క్రమశిక్షణ, అంకిత భావం మరియు భక్తి శ్రద్ధలతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందించడమే కాకుండా యాత్రికులకు అందుతున్న వివిధ సేవలపై అభిప్రాయ సేకరణ చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ హెచ్ వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలోని సేవా సదన్ 2లో బుధవారం సాయంత్రం జరిగిన సత్సంగం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ శ్రీవారి సేవకులు స్వామివారి భక్తులకు సేవలందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాము సేవలందించే ప్రాంతాలలో భక్తులకు అందుతున్న సదుపాయాలను గమనించి వాటిపై అభిప్రాయ సేకరణను చేసి తమకు అందించి తద్వారా వారికి అందుతున్న సౌకర్యాలు మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. ఆన్లైన్లో శ్రీవారి సేవ రిజిస్ట్రేషన్తో పాటు ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారా ఆలయ విధులు కేటాయింపులు ఎంతో పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం శ్రీవారి సేవకులకు ఆయనే స్వయంగా ఈ డిప్ విధానంలో ఆలయ డ్యూటీని విడుదల చేశారు. అంతకుముందు శ్రీవారి సేవకుల కొరకు భజన, ధ్యాన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో చీఫ్ పిఆర్ఓ డాక్టర్ టి రవి, పిఆర్ఓ కుమారి, పి నీలిమ, శ్రీవారి సేవ మరియు ప్రజా సంబంధాల కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు అక్టోబర్ 4న వార్షిక బ్రహ్మోత్సవాల తొలి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన దృష్ట్యా శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం, పాంచజన్యం తదితర ప్రాంతాలను అదనపు ఈవో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, టీటీడీ అటవీ శాఖ ఉప సంచాలకులు శ్రీనివాస్, డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, ఆశాజ్యోతి, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి జిఎల్ఎన్ శాస్త్రి, విజిఓ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనేక రకాలుగా ఈ వారం రోజుల్లో మేము సేవ చేయడానికి సన్నద్ధులై వచ్చారు. దాదాపు 30 ప్లేసెస్లో మిమ్మల్ని అందరినీ కూడా మీ సర్వీసెస్ కూడా స్వామివారికి ఉపయోగించుకోబోతున్నారు. ఇవన్నీ ఈ సేవల్లో రకరకాల ప్రాంతాల నుంచి, రకరకాల దేశాల నుంచి కూడా వస్తారు. వాళ్ళందరూ కూడా కొంతమంది 30 గంటలు ప్రయాణం చేసి వస్తారు, కొంతమంది ఇతర దేశాల నుంచి వస్తారు, కొంతమంది చాలా రిమోట్ ప్లేసెస్ నుంచి వస్తారు, పట్టణాల నుంచి వస్తారు, గ్రామాల నుంచి వస్తారు. వాళ్ళందరికీ కూడా ఒకసారి వచ్చే వాళ్ళు ఉంటారు, అసలు ఇంతవరకు రాని వాళ్ళు ఉంటారు, చాలాసార్లు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మీరు గైడ్ చేస్తూ, వాళ్ళకి సేవ చేస్తూ, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాన్ని అందిస్తూ మీరు గొప్ప ఇతోధికమైన సేవ చేస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. టీటీడీ తరఫున అదనపు కార్యనిర్వహణాధికారిగా నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను సేవ చేసేటప్పుడు నాకు ఒకటే విన్నపం, మీరందరూ కూడా రకరకాల ప్లేసుల్లో చేసినప్పుడు మీరు అనుకోవచ్చు, ఒకరికి టెంపుల్లో వచ్చింది, ఇంకొకరికి కళ్యాణకట్లో వచ్చింది, ఇంకొకరికి అన్నప్రసాదంలో వచ్చింది, ఇంకొకటి క్యూ లైన్లో వచ్చాయి, వైకుంఠంలో వచ్చింది, వైకుంఠం క్యూలో వచ్చింది, లేకపోతే ఇంకొకసారి వచ్చాయి అనుకోండి. ఎక్కడ చేసినా స్వామివారిని చూస్తూనే ఉన్నారు. ఆయన ఎక్కడ చేయించాలంటే మీరు అక్కడే చేస్తున్నారు. దాంట్లో మా సిపిఆర్ గారు, రవి గారు కానీ, మేడం కానీ వాళ్ళు ఏమీ లేదు, డెప్పు ఇస్తారు. డెప్పు ప్రకారం మీకు వర్క్ అలాట్మెంట్ జరుగుతుంది. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిర్వహించిన 3K రన్ ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది.
ఈ 3K రన్ను గురువారం ఉదయం వివేకానంద కూడలి వద్ద ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్ మౌర్య జెండా ఊపి ప్రారంభించారు. వివేకానంద కూడలి నుండి ప్రారంభమై టౌన్ క్లబ్, బాలాజీ కాలనీ మీదుగా ఎస్పీ యూనివర్సిటీ వరకు ఈ 3K రన్ పరుగు పందెంలో పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కోసం స్వచ్ఛతా హీ సేవలో భాగంగా గత 10 రోజులుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. స్వచ్ఛ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన గొప్ప పథకమని అన్నారు. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో ఇల్లు, పరిసరాల శుభ్రత అంతే ముఖ్యమని అన్నారు. ప్రజలు కూడళ్లలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. యువత పరిశుభ్రతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. పరిశుభ్ర నగరంగా తిరుపతిని దేశంలో నంబర్ 1గా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు చెత్త పన్నును రద్దు చేశారని అన్నారు. తడి, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పరిశుభ్రతపై ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సెప్టెంబర్ 15 నుండి గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ఉంటుందని అన్నారు. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కోసం పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. వేస్ట్ టు వండర్ పోటీలు, పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షల నిర్వహణ, పీపీఈ కిట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. అక్టోబర్ 1వ తేదీన పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. మ్యాప్ మై ఇండియా యాప్ను ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకుని పారిశుద్ధ్య సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. 3K రన్ పురుషుల విభాగంలో హేమంత్ కుమార్, సామ్సన్, సాయి కృష్ణ మొదటి, 2వ, 3వ స్థానంలో నిలిచారు. మహిళా విభాగంలో గౌతమి, చౌడేశ్వరి, బబిత మొదటి, 2వ, 3వ స్థానంలో నిలిచారు. పిల్లల విభాగంలో దానిష్, ప్రదీప్ కుమార్లు మొదటి, 2వ స్థానాలలో నిలిచారు. గెలుపొందిన వారికి అక్టోబర్ 2న జరిగే కార్యక్రమంలో నగదు బహుమతులు అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, సెట్విన్ సీఈఓ మురళీకృష్ణ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ మేనేజర్ సయ్యద్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువకులంతా స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెలుగులోకి తీసుకురావడం కోసమే ఇటువంటి మంచి కార్యక్రమం మన ప్రధానమంత్రి మోదీజీ గారు ప్రవేశపెట్టడం చాలా సంతోషమైన విషయం. ఈ యొక్క స్వచ్ఛత సేవ హీ స్వచ్ఛ భారత్ ప్రవేశించి మోదీ గారు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఇటువంటి పోటీల పిల్లల ద్వారా దేశవ్యాప్తంగా పందెపు పోటీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో ఉత్సాహంగా మీరు తీసుకొని మీ ఇంట్లో మీరు ఎంత పరిశుభ్రంగా మనం ఉదయాన్నే లేచి బ్రష్ చేసి స్నానం చేసి చదువుకొని స్కూల్కి వెళ్తామో అదేవిధంగా మీ ఇల్లు మీరు మనం ఎలా చేసుకుంటున్నాం అదే మన ఇల్లు, మన పరిసర ప్రాంతాలు అన్నిటి కూడా చెత్త లేకుండా చేయాలని మీ ద్వారానే, పిల్లల ద్వారానే మొదలవ్వాలి. మీరు పిల్లలు తల్లిదండ్రులకు, పెద్దలకు అందరికీ కూడా చెప్తే వాళ్ళు కూడా పాటిస్తారు. చూడు మన పిల్లలే శుద్ధంగా మన ఇల్లుని పెట్టుకున్నారు, మన పరిసర ప్రాంతాలు పెట్టుకున్నారు అని చాలా సంతోషిస్తారు. మీ ఇంటిలో ఉన్న చెత్త, తడి చెత్త, పొడి చెత్తను మున్సిపల్ అధికారులు వస్తారు, వాళ్ళ చేతికి అందించే విధంగా చేయండి. ఒకప్పుడు దానికి కూడా చెత్త పైన పన్ను వేస్తూ ఉన్నారు. మనం ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆలోచించి చెత్త పైన పన్ను తీసేయడం కూడా జరిగింది. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి మండలం మన్నవరంలోని బెల్ పరిశ్రమను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు.
శ్రీకాళహస్తి మండలం మన్నవరం బెల్ పరిశ్రమను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వం ఇస్తున్న భూములను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం లేదని, బెల్ పరిశ్రమకు 700 ఎకరాలు ఇస్తే 50 ఎకరాల్లో మాత్రమే పరిశ్రమ ఏర్పాటు చేశారని, మిగిలిన 650 ఎకరాలు ఖాళీగా ఉన్నాయని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆ భూములను స్వాధీనం చేసుకుని ఇతర పరిశ్రమలకు కేటాయిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ప్రతిపాదించారు. దీంతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి బెల్ పరిశ్రమను సందర్శించారు. బెల్ పరిశ్రమ అధికారులతో సమావేశమై ప్రాజెక్టు విస్తరణ, బెల్ కంపెనీ ఇచ్చిన భూములు వినియోగం అవసరాలపై చర్చించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ బెల్ కంపెనీకి ఇచ్చిన భూములను సద్వినియోగం చేసుకునే దిశగా అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. వారికి అవసరం లేని భూములను స్వాధీనం చేసుకుని ఇతర పరిశ్రమలకు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. బెల్ పరిశ్రమ అధికారులతో సమావేశమై ప్రాజెక్టు విస్తరణ, భూ అవసరాలపై చర్చించారు. బెల్ పరిశ్రమలోని మిగులు భూములను ఇతర పరిశ్రమలకు ఇవ్వాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. బెల్ పరిశ్రమకు ఇచ్చిన భూములను పరిశీలించి వినియోగంలో లేని భూములపై తగు నిర్ణయం తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మనం సుమారుగా 750 ఎకరాల పైచలకు ఇవ్వడం జరిగింది. ఈ బెల్ పరిశ్రమ వాళ్ళు అనుకున్న టైంలో వాళ్ళు ఏమి పరిశ్రమను ఏర్పాటు చేయలేని పరిస్థితి. సుమారుగా ఒక 30-40 ఎకరాల్లో మాత్రం కొన్ని బిల్డింగ్లు కట్టారు. అది కూడా ఎక్కువ మందికి అక్కడ దాని నుంచి మనకి ఎటువంటి రాష్ట్రానికి కానీ చుట్టుపక్కల ప్రజలకు కానీ ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కానీ రాబడి కానీ రాష్ట్రానికి ఎటువంటి ఇప్పుడు చేయలేకపోయారు. అది కూడా లిక్విడేషన్ స్టేజ్లో కూడా ఆల్రెడీ ఒక లిక్విడేటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి. కనుక ఇప్పుడు కూడా అది ఒకసారి చూసి ఆ బెల్ పరిశ్రమకు ఇచ్చినటువంటి భూముల్ని వేరే విధానికి ఉపయోగపడేలాగా ఎలా చేయాలనే ఉద్దేశంతో కూడా నేను చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో అపరాధ పరిహార ప్రాయశ్చిత్త నగర సంకీర్తన నిర్వహించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో నెయ్యి కల్తీ నేపథ్యంలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం అపరాధ పరిహార ప్రాయశ్చిత్త నగర సంకీర్తన నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండ రామాలయం దక్షిణ మాడ వీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం నుండి కొత్త వీధి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వరకు ఈ నగర సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలాయగుంట సుదర్శన నారసింహ మహిళా మండలి నిర్వాహకురాలు లక్ష్మీ రంగనాథన్ మాట్లాడుతూ దృశ్య శ్రవణ వీక్షణాల వల్ల కలిగిన దోష పరిహారార్థం విష్ణు సహస్రనామ పారాయణం చేసి గోవింద నామాలతో నగర సంకీర్తన నిర్వహించామన్నారు. చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మాట్లాడుతూ శ్రీవారి ప్రసాదాల్లో వాడిన నిషిద్ధపు వస్తువుల వల్ల కలిగిన దోష నివారణార్థం శ్రీవారి ఆలయంలో వైకానస ఆగమ శాస్త్రానుసారం శాంతి హోమం నిర్వహించి పంచగవ్య శుద్ధి గావించి ఆగమ పండితుల సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హిందూ దేవాలయాలు మందిరాల్లో భగవన్ నామస్మరణలు జరగాలన్న పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ప్రసాదాల్లో వాడినటువంటి నిషిద్ధపు వస్తువుల వల్ల జరిగిన అపరాధాన్ని పరిహారార్థం ఆలయంలో శాంతి హోమం నిర్వహించి ఆలయ పండితులు అర్చకులు వైఖానస శాస్త్రం ప్రకారము వారు హోమము పంచగవ్య శుద్ధి చేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గలటువంటి హిందూ దేవాలయాల్లోనూ మందిరాల్లోనూ కూడా ఈ స్వామివారి నామస్మరణ చేసి శాంతి చేసుకోవాలని ఆ దోష పరిహారార్థం ఈ కార్యక్రమం నిర్వహించాలని వాళ్ళు ఆదేశించిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కూడా తిరుపతి పట్టణంలోని మహిళల సహాయ సహకారాలతో ఈ నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించి కొత్త వీధిలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని క్షమాప్రార్థన చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అప్పలాయగుంట సుదర్శన నారసింహ మహిళా మండలి నిర్వాహకురాలు లక్ష్మీ రంగనాథన్, చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మొగలి ఘాట్ రోడ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీకి మంటలు అంటుకొని ఓ వ్యక్తి సజీవ దహనమైన ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట నుంచి తెలంగాణ భద్రాచలంకు యూకలిప్టస్ లోడ్తో వెళ్తున్న లారీకి మొగలి ఘాట్లో ఇంజన్ సమస్య వచ్చి ఆగిపోయింది. లారీ బ్రేక్ డౌన్ సమస్య పరిష్కరిస్తున్న సమయంలో గురువారం వేకువజామున 2:30 కర్ణాటక రాష్ట్రం హుబ్లీ నుంచి షుగర్ లోడ్తో వస్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీ డీజిల్ ట్యాంకు నుంచి మంటలు చెలరేగడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. మంటల్లో చిక్కుకొని లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్లీనర్తో పాటు మరో డ్రైవర్ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తి విచారణ చేపడతామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా తిలోదకాలు వదిలేసిందని పిసిసి ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం కాంగ్రెస్ నాయకులు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు తాలీ బజావో నినాదంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్లేట్లు గరిటెలతో పెద్ద శబ్దం చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా పిసిసి ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడం మర్చిపోయినట్లున్నారని విమర్శించారు. 100 రోజులు అమలు చేస్తామని చెప్పిన నేతలు హామీలు అసలు అమలు చేయకనే సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ హామీలు అమలు చేసేంత వరకు ఎన్డీఏ కూటమి నేతలను నిద్రపోనివ్వమని హెచ్చరించారు. అలాగే తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాలగురువం బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను ఎన్డీఏ కూటమి నేతలు దగా చేశారని మండిపడ్డారు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఎన్ని అమలు చేశారో గుర్తుందా అని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను మర్చిపోయి ఎన్డీఏ కూటమి నేతలు నిద్రమత్తులో ఉన్నట్లున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతి నగర అధ్యక్షుడు గౌడ పేరు చిట్టుబాబు మాట్లాడుతూ ఎన్డీఏ సూపర్ 6 హామీలు ఎత్తిపోయాయని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో ఎన్డీఏ కూటమి అన్ని రంగాలలో విఫలమయ్యారని అన్నారు. సూపర్ 6 హామీలలో ఒక్కటి కూడా అమలు చేయని ఎన్డీఏ కూటమిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు కేవలం 100 రోజుల సమయం మాత్రమే ఇచ్చారని, ఇంతవరకు ఓపిక పట్టిన జనం ఇక తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహలు, తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి చెంగల్రాయలు, పిసిసి ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి గోపి గౌడ్, చంద్రగిరి నాయకులు లోకేశ్వర్ రెడ్డి, సూళ్లూరుపేట, గూడూరు, శ్రీకాళహస్తి ముఖ్య కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్కి మేనిఫెస్టోలో భాగంగా మేము సూపర్ 6 పథకాలని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మేము అమలు పరుస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా మహిళలకి ఎన్నో తాయిలాలు ఇస్తామన్నారు. అందులో భాగంగా 15,000 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. యువకులకైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, లేని పక్షంలో యువకులందరికీ కూడా ప్రతి నెల 3,000 రూపాయలు రచ్చం చెల్లిస్తామని చెప్పేసి కూడా యువకుల్ని మోసం చేశాడు. అలాగే రైతులకి మేము వచ్చిన వెంటనే 20,000 రూపాయలు రైతుల ఖాతాలో వేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి అది కూడా చేయలేదు. ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పాడు. మరి ఆ పథకాన్ని కూడా అమలు చేయలేదు. అలాగే బస్సుల్లో మహిళలకి ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేస్ట్ టు ఆర్ట్, వేస్ట్ టు వండర్ పోటీలకు విశేష స్పందన లభించింది. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొని పనికిరాని వాటితో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ పోటీలు నిర్వహించామన్నారు. వేస్ట్ తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. చెత్తను వేరు చేసి తమ సిబ్బందికి ఇస్తే వాటిని రీసైకిల్ చేసేందుకు వీలుంటుందని అన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు పూర్తిగా తగ్గించాలని పిలుపునిచ్చారు. పిల్లలు ఎంతో వేస్ట్తో ఉపయోగకరమైన వస్తువులు తయారు చేయడం అబ్బురపరిచిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య, సుమతి, మస్తాన్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గురువారం ఉదయం తిరుపతి ఎమ్మార్పల్లి సర్కిల్లో కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధ్యక్షతన జరిగింది. 7 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం గురువారంతో ముగిసింది. 100 రోజుల ఎన్డీఏ పాలనలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజావేదిక పేరిట ఇది మంచి ప్రభుత్వమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతిలో మొదటి సమావేశం ఈ నెల 20వ తేదీ జీవకొండలో ప్రారంభం కాగా చివరిది ఎమ్మార్పల్లి వద్ద ముగిసింది. కాగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ 100 రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేసిన ఎన్నికల హామీలను ప్రజలకు వివరించినట్లు చెప్పారు.
50 డివిజన్లలోని సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించిన తిరుపతి వాసుల సమస్యలను బాధ్యతతో పనిచేసి రుణం తీర్చుకుంటానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అప్పుల పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రధాని మోదీ సహకారంతో నడిపిస్తున్నారని ఆయన చెప్పారు. గత 5 ఏళ్లలో సాగిన రాక్షస పాలనలో పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను మూసేసి వాటిని తమ అనుచరులకు లీజుకిప్పించారని ఆయన విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించిందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఆయన చెప్పారు. డివిజన్లలో వీధి లైట్లు, డ్రైనేజీ కాలువల్లో పూడికి తీయడం, త్రాగునీరు సక్రమంగా అందించడం త్వరితగతిన చేస్తామని తెలిపారు. కాగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి హిందూయేతర మతస్థులు వస్తే తమకు శ్రీవారి పట్ల విశ్వాసం ఉందని సంతకం చేయాలనే నిబంధనను జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్కరోజు పాటించలేదని ఆయన ఆరోపించారు. ఏ ముఖం పెట్టుకుని స్వామివారి దర్శనానికి వస్తున్నారో ప్రజలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పరిధిలో 3 పథకాలను అమలు చేసినట్లు కమిషనర్ నారపురెడ్డి మౌర్య తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్, సూరా సుధాకర్ రెడ్డి, శ్రీధర్ వర్మ, మురళీనాథ్ రెడ్డి, చిన్నబాబు, ఇనుకొండ సుబ్రహ్మణ్యం, మహేష్ యాదవ్, జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రాజారెడ్డి, డాక్టర్ ఆకుల వనజ, బాలసుబ్రహ్మణ్యం అయ్యంగార్, జానకిరామ్, ప్రకాష్, రాధ, ధరణి, లోకేశ్వర్ రెడ్డి, బీజేపీ నాయకులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ 100 రోజుల ప్రగతి ఇది ఒక పండగ వాతావరణంలో ఆంధ్ర రాష్ట్రం అంతా 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు 7 రోజులు ఈ కార్యక్రమం, ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఈ రోజుకు 7 రోజులు పూర్తవుతుంది. 20వ తారీఖు మొదలు పెట్టాము. 1 నుంచి 50 డివిజన్లు ఈ రోజుతో పూర్తవుతా ఉంది. 7 రోజుల్లోనే ఒక్కొక్క రోజుకు 8 డివిజన్లు, 9 డివిజన్లు, ఆ విధంగా 7 రోజుల్లో 50 డివిజన్లు ఈ రోజు ఇప్పటికి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అని 3 నెలలు 100 రోజుల్లో ఇటువంటి మంచి కార్యక్రమాలు, సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, రెండింటినీ పరుగులు తీయించే అనుభవశాలి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక చరిష్మా కలిగి నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఎన్నికల ముందు నుంచి కూడా ఒక పద్ధతిగా ఇంతకుముందు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిన రాక్షస ప్రభుత్వం మూర్ఖులు వాటిని అన్నిటినీ తరిమి కొట్టాలని, బంగాళాఖాతంలో తొక్కి పడేయాలని పవన్ కళ్యాణ్ గారు గత 2 సంవత్సరాలుగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. దాన్ని చేయాలనుకుంటే ఒక అనుభవశాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తోడు అవసరం అనేసి గుర్తించి ఆయన కూడా మోదీ గారి దగ్గరికి పలుసార్లు సంప్రదించి మోదీ గారితో జత కలిపి, ఒక పక్క తెలుగుదేశం, ఒక పక్క జనసేన, ఒక పక్క బీజేపీ 3 పార్టీలు జత కలిపి ఎన్నికల ముందే శంఖారావాన్ని పూరించి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తే, జైల్లో పెడితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలపాలని హైదరాబాద్ కూడా వస్తే హైదరాబాద్ నుంచి కూడా రానియకుండా, కలవనీయకుండా చేసిన దౌర్భాగ్యుడు గత ప్రభుత్వం. మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కడైనా మనకి డ్రైన్స్ క్లీన్ చేయకపోతే మీరు ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయొచ్చు. మైనర్ చిన్న డ్రైన్లు అయితే మనకి చిన్న కాలువలు ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనం ఒక వారం టైంలో మళ్ళీ ఆ షెడ్యూల్ పెట్టుకొని క్లీన్ చేయడం జరుగుతుంది. అది కాక 3వది మనము పెద్ద చెత్త కుప్పలు ఏమైనా ఉంటే అవి కూడా తీయడం జరిగింది. ఇప్పుడు కూడా స్వచ్ఛత ఈ సేవ అని మనం ఒక ప్రోగ్రామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం ఈ 2 వారాలు. ఈ రోజు కూడా అందులో భాగంగా చాలా కార్యక్రమాలు పెట్టాము. మార్నింగ్ ఈ మ్యారథాన్ పెట్టాము. తర్వాత ఇప్పుడు కచిపి ఆడిటోరియంలో మనము వేస్ట్ ఆర్ట్ కాంపిటీషన్ కూడా పెడుతున్నాం. అంటే వేస్ట్ ఏదైతే ఉందో చెత్తతో మనం దాన్ని ఆర్ట్ చేసే విధంగా పిల్లలతో కాంపిటీషన్ పెట్టిస్తున్నాము. తర్వాత మన శానిటేషన్ వర్కర్స్ కూడా పీపీఈ కిట్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈవినింగ్ 5 గంటలకి ప్రకాశం పార్క్లో స్ట్రీట్ ప్లే కూడా పెడుతున్నాము. మీరందరూ కూడా విచ్చేయచ్చు. అండ్ 1వ తేదీన మనం వినాయక సాగర్లో క్లీనింగ్ పెడతాము. ఇదే టైంలో అన్ని ఆఫీసులు, అన్ని బిల్డింగ్స్ కూడా పరిసరాలు కూడా క్లీన్ చేస్తున్నాము. సో నా విజ్ఞప్తి ఏంటంటే మీ అందరికీ మన పరిసరాలను క్లీన్ చేయడము, శుభ్రంగా పెట్టుకోవడం మన బాధ్యత. జిల్లాలో అక్రమ మద్యం, నాటుసారా వ్యాపారాలను అరికట్టడమే తన ప్రధాన లక్ష్యమని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ తలమాల విజయశేఖర్ తెలిపారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి ఎక్సైజ్ శాఖకు ప్రతిష్ట, గౌరవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. చిత్తూరు జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడం వల్ల చిత్తూరు జిల్లా మీదుగా అక్రమంగా మద్యం తరలే అవకాశం ఉందని, నాటుసారాను కూడా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. ఇందుకుగాను పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారాలు కూడా తీసుకుంటామని తెలియజేశారు. జిల్లాలోని అన్ని చెక్పోస్టుల వద్ద పర్యవేక్షణ ఉంటుందన్నారు. పాత నేరస్తులను గుర్తించి అక్రమ నాటుసారా తయారీకి దూరంగా ఉండే విధంగా వారికి జీవనోపాధి కల్పించి ఆదుకునేలా చర్యలు చేపడతామని, అలాగే అక్రమ సారాయి వ్యాపారాన్ని దూరంగా ఉండే విధంగా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. డీసీగా బాధ్యతలు చేపట్టిన విజయశేఖర్ను ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రొవిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రీస్ట్రక్చర్ లో భాగంగా ఈ రోజు నేను మార్నింగ్ డిప్యూటీ కమిషనర్ ప్రొవిషన్ ఎక్సైజ్ చిత్తూరు జాయిన్ కావడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తాము. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రీఆఫీస్ లో భాగంగా అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం యొక్క ఉద్దేశాల ప్రకారం స్మూత్ గా, డిగ్నిఫైడ్ గా చేసుకుంటాము. ప్రభుత్వ పాలసీలు, రాబోయే పాలసీలు, రిటైల్ షాప్స్ కానీ, బార్లు కానీ, రెవెన్యూకి సంబంధించి ఎక్కడ పిల్ఫరేజ్ జరగకుండా, బార్డర్ కూడా ఉంది కాబట్టి మనకి కర్ణాటక ఉంది, మనకి తమిళనాడు కూడా బార్డర్ ఉంది. ఇవన్నీ బార్డర్ పిల్ఫరేజ్ క్రైమ్, బార్డర్ క్రైమ్ కూడా కంట్రోల్ చేస్తాం. ఆఫీసర్లు అందరమే జాయిన్ అయిపోయాము. 2 డిపిఓలు, ఏసీ గారు అండ్ మైసెల్ఫ్ డిప్యూటీ కమిషనర్ ఆఫీసర్ అందరూ జాయిన్ అయ్యారు. అలాగే ఏఎస్లు కూడా ట్రాన్స్ఫర్స్ అయ్యి కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఈరోజు ఆల్మోస్ట్ ఏఎస్లు కూడా జాయిన్ అవుతారు. అలాగే ఇన్స్పెక్టర్స్ వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వాళ్ళంతా ఇన్స్పెక్టర్లు వచ్చి జాయిన్ కాగానే వాళ్ళందరూ ఛార్జ్ తీసుకుంటారు. మేమందరం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అలాగే క్రైమ్ ఈ 2 మ్యాటర్స్లో ప్రభుత్వ ఉద్దేశాల ప్రకారం ప్రభుత్వ గౌరవ మర్యాద ప్రతిష్ట పెంచడానికి మా వంతు మేము అధికారులుగా, అనుభవం అధికారులుగా కృషి చేస్తాము. ప్రభుత్వం ఇచ్చిన అవకాశం, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశం, మా ఎక్సైజ్ మినిస్టర్ గారు, మా కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ప్రభుత్వ ప్రతిష్ట పెంచడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటాం. బధిరులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ శ్రీనివాసులు తెలిపారు. గురువారం ప్రపంచ బధిరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా అసోసియేషన్ ఆఫ్ డెఫ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏడీ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బధిరులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. పింఛన్ల పంపిణీ, చెవిటి మిషన్ అందించడం, హియర్ అండ్ స్పీచ్ థెరపీ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర నాయకులు మురళి, అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రబాబు, జనరల్ సెక్రటరీ విక్రమకుమార్, పలువురు అధికారులు, సంఘ సభ్యులు భారీ ఎత్తున బధిరులు పాల్గొన్నారు. అనంతరం ఎంవి కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎంవి శ్రీధర్ రెడ్డి సుమారు 25,000 రూపాయలతో భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే దివ్యాంగులకు ఎంవి కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీల్ చైర్లు అందజేయనున్నట్లు తెలిపారు. దివ్యాంగులు ఎవరైనా అనాథలుగా మరణిస్తే వారి దహన సంస్కారాలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. ఏదో చిన్న చిన్న లోపాలు దివ్యాంగులు పేరు పెట్టుకున్నాము, దివ్యంగా చూసుకోవాలి. వాళ్ళని కనీసం వాళ్ళ చిన్న చిన్న అవసరాలు ఏదైనా ఉంటే మన వల్ల తగిన సహాయం చేస్తే చాలు. వాళ్ళు గవర్నమెంట్ చేస్తుంది. మనం తోటి ప్రజలుగా సమాజంలో మనం వీలైనంతగా మనం సహాయం చేస్తూ వెళ్తాము. వాళ్ళకి ఏదైనా కష్టాలు ఉంటే మనం ఒక మధ్యలో ఒక వారధుల్లాగా బ్రిడ్జెస్ లాగా బిట్వీన్ సొసైటీ అండ్ గవర్నమెంట్ మనం కూడా ఏదైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము. వాళ్ళు ఒకసారి మనం ఊహించుకుంటే వాళ్ళ పరిస్థితి మనం అలా ఉంటే ఎట్లా అనిపిస్తుంది, అవి తలుచుకొని వాళ్ళకి మ్యాక్సిమం మనం వాళ్ళని హెల్ప్ చేస్తాము. సో ఈ ఒక సమావేశం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. వాళ్ళ మినిమం డిజైర్స్ వాళ్ళ చాలా సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఇంటే ఆశ్చర్యపోతున్నాం మేము. గవర్నమెంట్ అంతా ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు బాగా కేర్ తీసుకుంటున్నారేమో అనుకున్నాము, కానీ చాలా లోపాలు ఉన్నాయి. కొద్దిగా గవర్నమెంట్ ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. వెళ్ళిపోయినా మేము కూడా సొసైటీ తరఫున ఒక బాధ్యత, ఒక గుడ్ సిటిజన్స్గా మేము కూడా చేస్తాము. ఇప్పుడు ఒక ఆఫీస్ రూమ్లోకి అడిగారు వాళ్ళు, దాన్ని మేము 1 month లోపలే మేము ప్రొవైడ్ చేస్తాము, ట్రై చేస్తాము. వీల్ చైర్స్ అడిగారు, మేము అందరి తరఫున కూడా మేము ఒక 5-6 వీల్ చైర్స్ మేము రకరకాల ప్లేసెస్లో, కోర్టు కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎక్కడికి అవసరం ఉంటే అక్కడంతా మినిమం వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ వాళ్ళకు రేషన్ కార్డ్స్ కొన్ని క్యాన్సిల్ అయ్యి అంటున్నారు. వాళ్ళకి ఆ సర్టిఫికేట్ చాలు, ఒకటి వాళ్ళకి వేరే ఆధార్ ఏం అవసరం లేదు.
వాళ్ళకి అప్పుడు ఫిజికల్ డిజేబుల్డ్ అయినా సంథింగ్ సర్టిఫికేట్స్ ఉందంటే చాలు వాళ్ళకి అలాట్ చేయొచ్చు. షావుకారులు కొన్న వాళ్ళు అనంతరం కూడా రేషన్ కార్డు ఎంజాయ్ చేస్తున్నారు. బ్యాడ్లీ చాలా బాధగా చెప్తున్నాను నేను. సరే వాళ్ళు తీసేయాలో ఉంచుకోవాలనేది గవర్నమెంట్ ఇష్టం, అఫీషియల్ సిస్టము. మినిమం వచ్చేసి వీళ్ళు నీడీ పీపుల్, వీళ్ళందరికీ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. వేరే మినిమం అమ్యూనిటీస్ వాళ్ళకి ఏం చేయాలో చేస్తే చాలా సంతోషపడతాము. గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ అన్నా ఏ పార్టీ అయినా మీరు అవన్నీ చేస్తే గవర్నమెంట్ వాళ్ళపైన, పొలిటీషియన్స్ పైన, ఎంప్లాయీస్ పైన కూడా మాకు గౌరవం పెరుగుతుంది. మినిమం అనమాట. అది చేయండి దయచేసి. మేము మా వాళ్ళని ఇండివిజువల్స్ మేము కూడా చేస్తాము. రకరకాల సంస్థలు ఉన్నాయి మాకు, మేము కూడా మా వాళ్ళని సహాయం చేస్తాము. ఈరోజు ఈ మీటింగ్ వచ్చిన అందరికీ మా ధన్యవాదాలు. మీరు ఈ మీడియా వాళ్ళందరూ కూడా ఇవన్నీ బాగా కవర్ చేసిన దానికి, దివ్యాంగుల కష్టాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మీకు అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా 3K రన్, వారసత్వ కార్మికులకు వైద్య పరీక్షలు, PPE కిట్లను పంపిణీ చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య. ఆకట్టుకున్న వేస్ట్ టు ఆర్ట్ ప్రదర్శనలు. వెంకటగిరి పోలేరమ్మను దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్ర ప్రభుత్వ పండుగ శ్రీ పోలేరమ్మ జాతరకు ప్రభుత్వం నుండి 50 లక్షల రూపాయలు మంజూరు జీవోను కలెక్టర్కు అందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ముగిసిన 7 రోజుల పాటు కొనసాగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. బాధ్యతతో ప్రజా సమస్యలు పరిష్కరించి రుణం తీర్చుకుంటానన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను బదిలీలు సద్వినియోగం చేసుకోవాలి. చిత్తూరులో ప్రపంచ బదిలీల దినోత్సవంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ శ్రీనివాసుల విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.